వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అబ్బా ఊపిరి పెంత చూడు ఇప్పుడు నేను. హలో సో సత్య, మనం జోష్ ప్రోగ్రామ్ జోష్ నింపడానికి తిరుగుతున్నాం ఊరూరు. ఈ రోజు మనం ఉన్న కాలేజ్ శ్రీవారిని తిరువూరు. సత్య మరి ఎంత జోష్ఫుల్ గా ఉన్నారంటే, ఎంత ఎనర్జీగా ఉన్నారంటే, మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేము చాలా క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. మీరు క్రేజీగా ఆన్సర్స్ చెప్పేయాలి. ఓకేనా? చెప్పేస్తారా? ఓకే, ఎవరు క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో చూద్దాం. సో తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒక రోబోని కనిపెడితే ఆ రోబోని ఎందుకు వాడతారు? ఎందుకు వాడతాం? నేనైతే వైన్ షాప్ పంపిస్తా. నీ పేరు? అనుష. నువ్వు రోబోని కనిపెడితే దాన్ని దేనికి ఉపయోగిస్తావు? రికార్డ్స్ రాయడానికి వాడతాను. ఆహా, రికార్డ్స్ రాయడం చాలా కష్టం కదా. రికార్డ్ అంటే మన రెడ్ బటన్ ఉంటుంది చూడు కెమెరాలో, ఆ రికార్డ్ తెలిసి. నీ పేరు? మధు. మధు, మీరు ఒక రోబోని కనిపెడతా, రోబోని ఎందుకు వాడతారు? నా గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసుకెళ్తే ఉపయోగిస్తాను. నీ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తే వాడతావా? ఒరే సినిమాకి తీసుకెళ్ళి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ఒకరిని సెట్ చేసుకుంటా. దీన్ని వదిలించుకోవడానికే రోబోతో పంపిస్తున్నాడు రా. నీ పేరు? అఖిల. నువ్వు రోబోని కనిపెడితే దాన్ని దేనికి వాడతావు? నేనైతే బాత్రూమ్స్ కడగడానికి యూజ్ చేస్తా. ఇది సత్య రోబో. ఒకసారి ఎలా కడిగిస్తావు? కడిగించు. బాత్రూమ్లు కడిగిస్తావా అవతలకి వెళ్ళిపోతావా? బాత్రూమ్లు కడిగిస్తావా అవతలకి వెళ్ళిపోతావా? సత్య కోసం అవతలకి వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. రారా, నేను నిన్ను దత్తకు చేసుకుంటాను రా. సత్యను వదిలేస్తా. నువ్వు రోబో అయితే నీతో డాన్స్ చేయడానికి. ఓహో, నేను రోబో అవ్వాలి ఇప్పుడు నీ డాన్స్ చేయడానికి? రావాలిగా. ఒరే ఇప్పుడు డాన్స్ కావాలా? చేసుకోండి రా, మీ టీం లీడర్ మీరు ఒకటే. ఇప్పుడు నువ్వు నా రోబో. ఓకే వసీకర్, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రేపు మాకు కాలేజ్ లో డాన్స్ ప్రాక్టీస్ ఉంది. ఓకే రా చేద్దాం. నీ పేరు? రామ్ ఆంజనేయులు. టోటల్ గా రామ్ ఆంజనేయులు. ఒక రోబోని కనిపెడితే ఆ రోబోని ఎందుకు వాడతావు నువ్వు? పిల్లల ముడ్డిగా ఆడటానికి ఉపయోగిస్తా. అంత ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతున్నావు ఎందుకురా? ఒక్కసారి 2 సార్లు అయితే అనుకోవచ్చు, రోజు నా చేత కడిగేస్తున్నారు. ప్రతిరోజు నీతో కడుగుతున్నారా? అంటే 10 మంది పిల్లలు ఉన్నారా నీకు? కాదు, మా అక్కల పిల్లలు. మీ అక్కల పిల్లలా? మంచిగా కడుగుతున్నావు అనుకుంటా, అందుకని ఇంకా అలవాటు పడ్డారు. సో తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వీడి పని బాగుందరా అని మీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు అనుకుంటారు? అంటే వీడి పని బాగుందిరా అని మీరు ఎప్పుడు అనుకుంటారు? దీని పని బాగుందిరా అని మీరు ఎప్పుడు అనుకుంటారు? నీ పేరు? రీతిక. రీతిక, దీని పని బాగుందిరా అని మీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు అనుకుంటావు? నా ఫ్రెండ్ 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ ఫ్రెండే 10 అంటే నువ్వు 20? అసలు వద్దు. వద్దా? మీ ఫ్రెండ్ కి మరి 10 మంది అంటే ఒకరికొకరు తెలుసా? మెయింటైన్ చేస్తా? తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. వారానికి 7, ఓకే, ఇంకొక 3 ఎలా రాత్రి? వీకెండ్ లో ఇద్దరు. నీ పేరు? ఐఎమ్ శ్రీనివాస్. సో గేట్ ఎక్కడ వచ్చా నీకు? గోడ దూకడం కూడా వచ్చి. అంకుల్ మీ అబ్బాయి ఎక్కడ కాలేజీకి వచ్చి గోడలు దూకుతున్నాడు? నాకు నేర్పించిందే మా నాన్న. వీడి పని బాగుందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? వాళ్ళ అమ్మ నాన్న రోజుకి పాకెట్ మనీ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు అబ్బా వీడి పని బాగుందిరా అన్నట్టు అనిపించింది.
వాడికి 1000 రూపాయలు ఇస్తున్నారు, వాడి పని బాగుంది. నీకే 1000 ఇస్తున్నారు, నువ్వేం చేస్తావు? ఇంటోళ్ళు 1000 రూపాయలు 10 రోజుల కన్నా ఖర్చు పెట్టుకోమని ఇస్తే ఫస్ట్ రోజు 900 ఎలా ఖర్చు పెట్టాలని మన హాస్టల్ నేర్పిస్తుంది. అదే మిగిలిన 9 రోజులు మిగిలిన 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలనేది ఈ హాస్టలే మనకి నేర్పిస్తుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు. నీ పేరు? పావుని పావని. దీని పనే బాగుందని చెప్పి మీ ఫ్రెండ్ చూసి ఎప్పుడు అనుకుంటావు? పానీపూరి బండి లైన్ లో పెట్టినప్పుడు. రైలు బండి ఉంది, విమానం బండి ఉంది, బస్సు బండి ఉంది, ఈ పల్సర్ బండి ఉంది, ఇన్ని బండ్లు ఉండగా పానీపూరి బండి కూడా కావాలా మీకు? మా ఫ్రెండ్ తిండిపోదు కదా. తోడ ప్యాస్ దాలో భయ్యా ఒకసారి అను. తోడ ప్యాస్ డాలో భయ్యా. అరే కొట్టేసేలా అడుగుతున్నావేంట్రా? సో సత్య, అశోక్. ఆహా, మా అమ్మాయిలు అయితే చాలా క్రేజీగా ఆన్సర్లు ఇచ్చారు, మీ అబ్బాయిలు అడగడా ఏమి లేదు. అంత లేదు, మా వాళ్ళు కూడా చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు. చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు దిమ్మ కదా. తిరిగిపోలే అసలు వాళ్ళ దిమ్మ ఆన్సర్. తిరిగిపోయిందా? సో అంత దిమ్మ తిరిగిపోయే ఆన్సర్లు ఇచ్చారు కదా. అవును. అంత దిమ్మ తిరిగిపోయేలాగా టాస్క్ కూడా ఇస్తాను. దమ్ముంటే రమ్మను. దమ్ముంటే ఏంట్రా? నీకు దమ్ముంటే పిలు, మా వాళ్ళని పిలవరా. ఒరే, ఓ దమ్మున్న వాళ్ళు ఇద్దరు రండిరా. రండ్రా, చూడు మా వాళ్ళు వచ్చారు, మరి నేను కూడా మీ వాళ్ళకి టాస్క్ ఇస్తా. ఓ వచ్చే ఇవ్వటం. తీసుకోవడమే కాదురా, ఇవ్వడం కూడా వచ్చు. ఓకే, రాదేమో అందుకే పిల్లలేదేమో అనుకున్నాను. నా టీం నుంచి రండిరా. మరి ఇద్దరికి మనం టాస్క్ పెట్టేద్దాం, ఎవరు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఎంటర్ చేయాలంటే మరి ప్రాపర్టీస్ కావాలి కదా. లెట్స్ వెల్కమ్ ప్రాపర్టీస్. టాస్క్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ ఏంటంటే చాలా సింపులే. నీ టీం నుంచి ఒక అబ్బాయి వస్తాడు, నా టీం నుంచి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఈ స్పాంజ్ ఇలా పసుపు నీళ్ళు ముంచి, మీ ఓడైతే కుంకుమ నీళ్ళు ముంచి, అక్కడ ఖాళీ డబ్బాలు ఉన్నాయి కదా, అవును. ఈ నీళ్ళు అవతల షిఫ్ట్ చేయాలంతే. అంతేనా? టాస్క్ చేయకపోతే ఏంటి మరి? టాస్క్ చేయకపోతే ఒకటి ఉంది, అది లాస్ట్ లో చెప్తా. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి మా ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ? ఓకే, 3, 2, 1 గో. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు. నువ్వు కళ్ళతోటి విసురుకుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు. నువ్వు చదివేసి పారేసిన లవ్ డబుల్స్, నువ్వు పాడేసి ఆరేసిన బెస్ట్ డబుల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, కిక్కు, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కు, సూపర్ రా నువ్వు. అశోక్, ఆ. చూసావా దమ్ము దమ్ము అన్నావు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. దమ్మంటే ఇలా ఉంటది. ఒక నిమిషం వరకు చిన్న ఎక్స్ప్రెషన్ ఏదో పెడుతుంది ఇప్పుడు. లైట్ తీసుకో అశోక్. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందండి. లైట్ తీసుకోవడానికి నిన్ను పిలిచింది టాస్క్ చేయడానికి. సో టాస్క్ చేయడానికి రెండు టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మా ఊళ్ళకి వెళ్తారు. రెడీ? 3, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే, గుండె బాక్స్ బట్టలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. ఓ
సత్య అశోక్ చూసావా మా సెకండ్ అమ్మాయి ఎలా ఆడిందో టాస్క్ సూపర్ గా ఫినిష్ చేసింది ఏం ఫినిష్ చేసిందిరా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది డబ్బా డబ్బా ఖాళీ అయింది కానీ నింపింది ఎక్కువ నింపింది ఎవడు మా దమ్మున్న మనగాళ్ళు మా వాళ్ళైతే టాస్క్ చేశారు టాస్క్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు అసలు మీరేం చేశారా మేము పులిహార చేసాం సో మీ వాళ్ళు టాస్క్ చేయలేకపోయారు కాబట్టి మిర్చి విత్ బిస్కెట్ శాండ్విచ్ తినాలి ఓకే కమ్ ఆన్ మా వాళ్ళు మడతెట్టేస్తారు రండి ఎలా ఉంది టేస్ట్ అసలు బానే ఉందా మంటగా మా వాళ్ళు అసలు ఏదైనా తట్టుకుంటారు నిన్నే తట్టుకున్నారా మిర్చి తట్టుకోలేరా నవరేంటండి ఏం జోక్ పోలేదా ఒరే బంగారం ఇందాక అన్నావు కదా ఇప్పుడాను ఇది తినడం కూడా అని జుజుబీ జిలేబీ జుజుబియా ఇది కూడా మండుతున్నట్టుంది ఎలా ఉందిరా మాట్లాడరా సరేలే ఏదైతే ఏంటి పాపం పాప కారం కారం అంటుంది చాలే ఇంకా నేను ఇంకా ఎక్స్క్యూజ్ చేసేసాను నువ్వే తినేసే ఇవన్నీ గుంటూరు కారం ఇక్కడ గుంటూరు కారం అంటుంది కదా ఈ 4 మిర్చిలు తినాలి తింటదలో చూద్దాం చాలా జోష్ఫుల్ గా ఉన్నారు కదా మరి జోష్ఫుల్ లోనే గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదామా గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్ పిలిచేద్దామా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ సో సత్య అశోక్ టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ అయితే వచ్చేసారు 2 టీముల నుంచి నా టీం ఎలా ఉన్నారో కనుక్కుంటా కూరే కోడి పుంజులు అదిరా మా పందెం కోళ్ళు కూడా రెడీగా ఉన్నారు రెడీయా పందెం కోళ్ళు సో టక్ ఆఫ్ కాబట్టి మా వాళ్ళు రెడీగా ఉన్నారు రండి రా లాగండి రా సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి 2 టీంల నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఫీల్డ్ లోకి అయితే వచ్చేసాం సో సత్య మరి గేమ్ ఎలా ఆడాలి టగ్ ఆఫ్ గేమ్ ఎలా ఆడాలంటే నీ టీమ్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు నా టీమ్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు సో ఇద్దరు అక్కడ కనిపిస్తున్న థ్రెడ్ ఉంది కదా ఓకే సో టక్ ఆఫ్ అంటేనే మనం ఇందాక పొజిషన్ ఇచ్చాం కదా షో ఓకే అర్థమయ్యే ఉండాలి అంటే 5 ఒకసారి ఆడనమాట నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తాడు నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తాడు సో అక్కడికి వెళ్ళి తాడు పట్టుకుని లాగుతారు అనమాట సో నీ టీమ్ లో పార్టిసిపెంట్ బలంగా ఉండి నా టీం లాగేసాడు అనుకో మట్టిపుల్ల పడిపోతాడు పడిపోయినాడు రన్నర్ అవుతాడు అనమాట ఇక్కడ పైన ఉన్నాడు విన్నర్ అవుతాడు కాబట్టి విన్నర్ కి జోష్ ఫిండెట్ టీ షర్ట్స్ ఇస్తాం లోపల పడినాడు రన్నర్ అవుతాడు కాబట్టి జోష్ ఫిండెట్ క్యాప్స్ ఇస్తాం సో ఇలా ఏ టీం అయితే ఎక్కువ టీ షర్ట్లు కలెక్ట్ చేస్తుందో ఆ టీమే ఫైనల్ గా విన్నర్ అవుతుంది సో అర్థమైంది కదరా అర్థమైంది కదరా సో టక్ ఆఫ్ గేమ్ ఆడడానికి 2 టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడన్నమాట రెడీ 1 2 3 గో జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 స్టారులో పుట్టైన స్టారు వచ్చనండి పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మా 2 టీమ్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు రెడీ 3 2 1 గో
టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మరి 2 టీంల నుంచి 3 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 గో. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మా 2 టీమ్స్ నుంచి 4th పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. సో 2 టీంల నుంచి టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి 5th పార్టిసిపెంట్ రెడీ ఉన్నారన్నమాట. రెడీ 1 2 3 గో. రాగే రాగే నా రాకాసే నువ్వే పై సో టగ్ ఆఫ్ గేమ్ లో వారు మామూలుగా లేదు, అసలు రియల్ వార్ లాగా జరిగింది అనమాట. సో 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాయి. సో ముందే చెప్పాం కదా, ఎవరు ఎక్కువ టీ షర్ట్లు గెలుచుకుంటే వాళ్ళ టీమే విన్నర్ అని. సో నా టీం గెలుచుకున్నారు. ఓహో అటు వెళ్ళిపోయా. ఒరే అందరూ పడిపోతే మన వాళ్ళ అన్న వాళ్ళు టీ షర్ట్లే గెలిచారు. ప్రేక్షకులు ఉదయాలు గెలిచాం. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మేము గట్టి పోటీ ఇచ్చి మేమే మిమ్మల్ని నీటిలో పడేసి మేము విన్ అయ్యాం. సో టగ్ ఆఫ్ గేమ్ మా టీంకి ఎలా అనిపించిందో అడుగుదాం. ఎలా అనిపించిందిరా? అంతే చింపేసాం మనమే. చింపేసావా? నువ్వు ఎందుకు పడ్డావు చెప్పనా? చల్లగా ఉంటది ఎండాకాలం కదా. అది ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏదో కోడి పుంజలు ఏదో చెప్పావు కదరా. మా పందెం కోళ్ళు ఇదిరా పందెం అంటే పందెం గెలిచారు మా వాళ్ళు. ఈ ఎనర్జీని ఎలా కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే మన బలేవాడి బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. బలేవాడి బాస్ రౌండ్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద గంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఈరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చీర. అబ్బా మస్త్ వచ్చింది డ్యాన్స్. అగో ట్రాఫిక్ వస్తుంది. ఏ ఉండవా నీదో తమాషా. ఆగుండి అన్న పోతుంది తెలుస్తలేదా? అమ్మో పెద్ద బండి వేసుకొచ్చినావు. ఆగు ఆగుతలేదా? అన్న నీకు షుగర్ ఉందా? అన్న అత్తంది తెలియలేదా? ఆగుండి లేకుంటే కేసు పెడతా చూడు. మరి బొక్కలేస్తా పైన రాస్తా. ఏ జాగ్రత్త ఓ తమ్ముడు, ఆడ వాన పడుతుంది వెళ్ళగా. అది బుజ్జి బువ్వ తిన్నావానే? ఏ బొత్తుకై నువ్వు అంతగానం తింటున్నా కుండ లేపేస్తున్నట్టున్నావు మొత్తం. జర బక్కవాడు జిమ్ముకు ఎట్లా భరించాలి నిన్ను? ఏమనుకుంటారు మంది? ఏ పోడా ఏం చూస్తాను అన్నాడు. ఏ హాయ్ బస్ వస్తానా? నేను వస్తానా? ఎక్కువ నాకు బాసు ఏడదియ్యాల డోర్ వస్తుందే. పో నేను రాను. బాయ్. అన్న తిన్నావా? నేను నిద్రత్తా అందే పడుకుంటా. జసేపు పడుకుంటా అన్న. బస్ వస్తే లేపేజరా. నిద్రత్తా అంది బాగా. నైట్ నా పోతే షికారు పోయినే, అందుకే నిద్రత్తా అంది బాగా. జోపాట వాడే జరా జోలపాట వాడి నిద్ర అత్తలేదు. ఎందుకన్నా పో అన్న గాడి దగ్గర ఎత్తుకపో అన్న. నాకు నడవనికి కత్తలేదే. బాయే స్టైల్గా నడుద్దాం మాకు. డింటక డింటకట సాలిగా.
ఏ మస్తున్నది పోరి బంగారు కోడి పెట్ట నాకు దొరికేనండి ఏ పప్ప ఏ పప్ప ఏ పాప అటు పోదాం ఇటు చూస్తే దిష్టి తగులుతుంది కమో కమో బేబీ దా దా బేబీ నువ్వంటే నాకిష్టం హలో ఎప్పుడా వారి పోడా ఏం చెయ్యండిరా పూలగాడు భయపడతాడు బాగా ఓ అన్న ఏం కావాలి స్టైల్గా దిగుదాం బాగు మంచిగా పెట్టు ఫోన్ స్టక్ అవుతుంది చాలా పైగా ఎక్కద్దు ఓ అన్న నేను ఎత్తా ఎంత ఇస్తావు కూలి ఊగి లేపనికి శాత కదా నీకు ఏంది నీ అమ్మ నేను లేస్తా అన్న సో ఈ ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాము ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా ఇలాంటి ఫ్యాంటాస్టిక్ స్టూడెంట్స్ తో ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం Until then keep watching ETV Plus. This is Satyashree. This is Ashok. Bye bye.